తర్వాత మన జగనన్న పాదయాత్ర చేస్తాడంట. అన్న పాదయాత్రలు చేసి జనాలను ఎన్నిసార్లు మోసం చేస్తాడో ఏంటో. అన్న పాదయాత్రలు చేసి హామీలు ఇస్తాడు. పోయిన పాదయాత్రలనే మద్యాన్ని మొత్తం నిషేధిస్తా అని చెప్పేసి కల్తీ మద్యం అమ్మి, అది కూడా క్యాష్ రూపంలో అమ్మి పెద్ద మద్యం మాఫియానే నడిపాడు. వేల సంవత్సరాల నుంచి ఉన్న ఋషికొండని ఈయన అధికారంలోకి రాగానే ఋషికొండ ప్యాలెస్ ని చేసేసినారు. అసలు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే గాని అందుబాటులో ఉన్నాడా? అయినా నాకు జగనన్న పాదయాత్ర అంటే చాలా భయం వేస్తుంది. మళ్ళీ ఎన్ని డ్రామాలు ఆడతాడో ఏంటో. మళ్ళీ గులకరాయి అంటారు, కోడి కత్తి అంటారు. మళ్ళీ ఈసారి పాదయాత్ర మొదలు పెడితే మళ్ళీ ఏం డ్రామాలు ఆడతారో ఏమో, ఇంకెన్ని శవాళ్ళు ఇస్తాయో ఏమో. అయినా జనాలకి మంచి చేసేవాడు కావాలి కానీ బడ్జెట్లు నొక్కేవాడు కాదు. ప్రజలు నిన్ను ఆశీర్వదించి ఓట్లు వేయాలంటే చేయాల్సింది పాదయాత్ర కాదు, మంచి పనులు. అయినా సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నా అంటున్నావు కదన్నా, మరి ఈ మిగిలిన సంవత్సరంన్నర ఏం చేస్తావన్నా? ప్యాలెస్ లో కూర్చొని పఫ్ఫులు తినుకుంటూ కూర్చుంటావా? అన్న అసెంబ్లీకి రాడు కానీ పాదయాత్రకు పోతాడంట. ఈసారి పాదయాత్రలో కొత్త హామీలు ఇచ్చి జనాలను ఎర్రోలం చేద్దామని చూస్తున్నాడు జగనన్న. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.